మాస్టర్స్ నమస్కారం. సావిత్రి కాన్షియస్నెస్. రింగ్ ఇన్ పూర్ణ ప్రాణ సప్లై అడ్జస్ట్మెంట్. వరప్రసాదం రెండవ భాగం. ఒకే ఒక్క వరం కోరుకో, ఆత్మ ఔన్నత్యం ఆ వరం. వరం ఎప్పుడూ పరానికి సంబంధించి ఉండాలి. ఒకే ఒక్క ఆనందం అభిలషించు, అది నీ మంచిని పెంచగలగాలి. విధికి ప్రతికూల శక్తులకు లొంగనిది సత్సంకల్పం. అది అచలం కావాలి. నీ కర్మఫలాలను ఆ మహాశక్తికి నివేదన చేయి. పరమాత్మ ప్రజ్ఞతో సర్వ ప్రపంచం మారిపోతుంది. గంభీరంగా వినిపించిన ఆ దివ్యవాణి నెమ్మదిగా శూన్యంలో లయించిపోయింది. గగనం శూన్యమై ప్రశాంతమైంది. శబ్ద ప్రపంచాన్ని పూర్ణ నిశ్శబ్దం ఆవరించింది. ఎటు చూచినా మోకపోయిన ప్రశాంతి. అశ్వపతి హృదయం దివ్యవాణికి సమాధానం చెప్పు పూనుకున్నది. నిశ్శబ్దాన్ని, శూన్యాన్ని చీల్చుకొని అతని గొంతు వినిపించసాగింది. జగన్మయి, నీ సృష్టి మాయతెర చాటున నీ సుందర సురుచిర దివ్య రూపాన్ని దర్శించిన నేను ప్రాపంచిక విషయాలలో తలదూర్చి నిరర్ధకంగా కాలం గడుపుతూ ఎలా జీవించను దేవి? నీ అనుంగు బిడ్డలనే నీవు కఠినంగా శిక్షిస్తావా? అమ్మా, మృత్యురహితమైన మహాశక్తికి వారసులం మేము. దైవతాలను సైతం ఆవాహన చేసుకోగలం మేము. ఈ అంధ ప్రపంచంలో ఎంతకాలం మా ఆత్మలు తపించాలి? ఎంతకాలం మేము ఈ మృత్యు భారాన్ని వహించాలి? నేనిక్కడ నిర్వహిస్తున్న కార్యక్రమం నీదే అయినప్పుడు ఈ ఐహిక కార్యాలతో నేనెందుకు కాలం వృధా చేయాలి? శూన్యంగా ఉన్న మానవ హృదయంలో నీవే చైతన్యం నింపరాదా? నీ మహా తేజస్సు కాస్తంత ప్రసాదించినా చాలు కదా తల్లి. శతాబ్దాలు, సహస్రాబ్దాలు ఇలా నిరుపయోగంగా గడిచిపోతున్నాయి. ఏవి నీ ఆగమన సూచికలైన ఉషఃకాంతులు? ఏవి నీ విజయానికి సంకేతాలైన కాంతి కిరణాలు? నాకు వినిపిస్తున్నవి నిష్క్రమిస్తున్న దేవతల పాదసవ్వడులే. అతీంద్రియం, అవాజ్మానస గోచరం అయిన విశ్వమేధస్సు వెనుక జ్ఞాన ప్రజ్ఞలకు సంబంధించిన పథకం ఒకటి తయారైంది. మార్పులు చేర్పులు లేకుండా యుగాలు గడిచి పోతున్నాయి. పునర్నిర్మాణం జరిగేదెప్పుడు? మనిషికి మంచి కాలం వచ్చేదెప్పుడు? భూమి స్వర్గంగా మారేదెప్పుడు? మేం ఇలా చచ్చి చెడి బ్రతకవలసిందేనా? మధ్యన ప్రతి జన్మకు ఒక ఆరంభం, ఒక అంతం తప్పదా?
జననం వెన్నంటి మరణం ఉండక తప్పడం లేదు. జీవిత చక్రం పరిభ్రమిస్తూనే ఉంది. కొత్త యుగాలు పాత వాటి వలె నశిస్తున్నాయి. సృష్టి లక్ష్యం నేటికీ నెరవేరలేదు. ఈ విషాద గాథ చరిత్రగా మారుతోంది. ఇప్పుడు మాలో కదిలే మార్మిక శక్తులు అతి స్వల్పం. ప్రకృతి కనురెప్పలు దాటి వచ్చే కాంతి బహు తక్కువ. మా కష్టాలకు కన్నీటికి ప్రతిఫలంగా లభించే ఆనందం ఎంత? మా గురించి మేము తెలుసుకోలేని అజ్ఞానంలో అల్పబుద్ధితో జీవిస్తున్నాం. మావి కాని అలవి కాని ఏవేవో ప్రేరణలతో మా రక్త మాంసాలను ఎండగట్టి ఏదో పరాన్ని సాధించాలని ప్రయత్నిస్తున్నాం. కానీ మాది అరకొర ప్రయత్నం. మా వివేకం పరిమితం. నశ్వరమైన మా దేహాలలో ఉండే అనశ్వరమైన ఆత్మలు మాకు కనిపించవు. పైగా మమ్ము నిరుత్సాహపరుస్తాయి. మేము నిరాశలకు నిస్పృహలకు లోనై బ్రతుకుతుంటాం. ఎవరో ఒక మహాత్ముడు ఎప్పుడో అవతరించి మమ్మల్ని ఉద్ధరిస్తాడని ఎదురుచూస్తాం. ధర్మానికి గ్లాని జరిగితే అవతరించే దేవుడు మనుషులకు ఏం చేస్తున్నాడు? కష్టకాలంలో మా మధ్యన అవతరిస్తాడని ఆశిస్తాం. ఏది ఆ ప్రవక్త, ఆ ప్రేమమూర్తి? నీ సృష్టి విఫలం కాదని మాకు తెలుసు. భౌతికపరమైన మసక వెలుగులో నీ కరచరణాలు మాకు కనిపించవు. అవసరం, అవకాశం అనే పరదాల చాటున అవి దాగి ఉంటాయి. నీ యాత్ర నెమ్మదిగా సాగుతుంది. మా బ్రతుకులు ఉరుకులు పరుగులు. మాకున్న జీవన వ్యవధి తక్కువ. నీ సంకల్పం మేరకు మమ్మల్ని పరుగులెత్తించు చాలు. జీవితం ఆరోహణలో ఉంటే చాలు. పరిణామ గమ్యాన్ని మేం మార్చలేం. మా బ్రతుకులకు ఆరంభంలోనే అంత్యక్రియలు జరిగాయి. నశ్వరమైన మా శరీరాలు అటు పశు ప్రవృత్తికి ఇటు పరమాత్మకు మధ్య నలిగిపోతున్నాయి. నీ అద్భుత సృష్టిలో మనిషి ఉత్తముడా? ఏమో, అజ్ఞానంలో అంధకారంలో ఉన్న మనిషి ఇటు ప్రకృతికి అటు స్వర్గానికి మధ్య తచ్చాడుతున్నాడు. అతనికి ఆత్మ ఒక్కటే ఆలంబన. దృశ్యాదృశ్యమైన ఆనంద రసార్ణవం నుండి ఎప్పుడో దివ్యత్వం ఉద్భవిస్తుంది. నిద్రిస్తున్న గుండె నుండి ఒక శక్తి ప్రభవిస్తుంది. కాలం మందంగా సాగుతుంది. ప్రాపంచిక జీవనం చంచలంగా అస్థిరంగా ఉంటుంది. అయినా యోగ సాధన కొనసాగుతుంది. ఒక తేజస్సు అతనిని క్రమ్మివేస్తుంది. అది దివ్య జీవనానికి నాంది. సర్వాన్ని దర్శించగల జ్ఞాననేత్రం ఒక్కసారి మసకబారుతుంది. హృదయం నుండి దివ్యవాణి వినిపిస్తుంది. పరమాత్మ నీడలో క్షణాలు యుగాలవుతాయి. కాలాతీత స్థితిని చేరి కాలాన్ని సమీక్షించవచ్చు. మానసిక కట్టడులు, భౌతిక కట్టుబాట్లు ఆత్మను నిరోధించవు. దివ్య దృష్టికి రానున్న విషయాలు సైతం తెలుస్తుంటాయి. ఆత్మ పురివిప్పిన మయూరం వలె ఆనంద తాండవం చేస్తుంది. అది రుద్రతాండవం. అది ప్రళయ తాండవ నృత్యం. నృత్యంలో ప్రళయ ఘోషలు వినిపిస్తాయి. భూమిని ప్రళయాగ్నులు క్రమ్ముకుంటాయి. మృత్యువు తొంగి చూస్తుంది. మృత్యుదేవత ఆకలికి ఈ లోకం చాలదు. ఎటు చూచినా విలయమే. ఎటు చూచినా ప్రళయ ఘోషలే. నా చెవులతో నేను విన్నాను ఆ ప్రళయ ఘోషల రణరంగ కోలాహలం. అదే విశ్వరూపం.
విశ్వ విలయ రూపం. అందులో నేను గమనించాను ఈశ్వర ప్రజ్ఞ. స్వర్గం అంచున మెరిసే ప్రభలు, సృష్టి సోపానాలపై జన్మకు రానున్న జీవుల తొక్కిసలాట, భౌతిక శరీరాలకై జీవుల ఆరాటం నేను గమనించాను. ఆ జీవులు యుగ సంధ్యను, జీవన సంధ్యను దాటి రావడం నేను గమనించాను. ఆ ఉషోదయ బాలలు నా నయన తారకలు. వారే శాంతి సీమలలో సృష్టి సంధానకర్తలు. వారే ఈ లోకపు అడ్డుగోడల్ని తొలగించి దివి నుండి భూమికి బాటలు వేయగలరు. జగన్మాత అనుమతి లభిస్తే వారు విధిని ధిక్కరించి పోరాడగలరు. దివ్య సీమలలో పరిశ్రమించే శ్రామికలు వారు. వారే అగోచరుడైన పరమాత్మ వార్తాహరులు. అమరత్వానికి ఆద్యులైన శిల్పవరులు వారే. దైవత్వం నుండి పతనమై మానవ భూమికలకు చేరుతున్నవారు వారే. వారి వదనాలపై ఇంకా చెరగని దివ్య వర్చస్సు కనిపిస్తోంది. వారిప్పుడు పరమాత్మతో హృదయ భాషలో సంభాషించగలరు. వారి శరీరాలది ఆత్మ సౌందర్యం. అవి తేజోపూర్ణాలు. వారు మార్మిక మహత్తుల్ని, ఆత్మిక వర్చస్సును, సంపూర్ణ సచ్చిదానందాన్ని వెంట తెచ్చుకుని భౌతిక శరీరంతో వాటిని అనుభవించాలని ఆశిస్తూ ఆత్మ సంగతులను వినిపించాలని కాలం కడపటి అంచు వరకు వచ్చి మానవ జన్మకై ఎదురు చూస్తున్నారు. వారిని నేను స్వయంగా గమనించాను. వారు మహర్షులు, మహాయోగులు. వారే ప్రజ్ఞా ప్రాభవాలకు, మమతానురాగాలకు కర్తలు. తేజోపూర్ణ సుందర సీమల పరిశోధకులు. ప్రేమ వాహినులలో ఈదగలవారు. సచ్చిదానంద మందిరంలో నర్తకులు. వారి అవతరణలో లోకంలో బాధలు తగ్గిపోతాయి. వారి ఆగమనం ప్రకృతి వదనం పైన వెలుగు కిరణాలను ప్రసరింపచేస్తుంది. మనిషిని శాసించే విధి పరలోకంలో ఉన్నంతకాలం మనిషి శక్తి సామర్థ్యాలకు విలువ ఉండదు. అతను చేసే పనులు నిష్ప్రయోజనాలవుతాయి. బాధల్ని అనుభవించవలసిందే. మనిషి అసమర్థత, అప్రయోజకత్వం నిరూపణ అవుతుంది. కన్నీరు, శ్రమ ఖర్చయి బాధలు దుర్భరమైనప్పుడు దైవానుగ్రహం కలుగుతుంది. మనిషి ఏ మేరకు ఆలోచించగలడో, ఎంత ప్రతిభను వెచ్చించగలడో పరమాత్మకు తెలుసు. మనిషి అపజయం అంగీకరించిన తర్వాతనే దైవం పచ్చజెండా ఊపుతుంది. కొంతకాలం స్వయం ప్రతిభను నమ్ముకుంటాడు. మనిషి తన తెలివికి, ప్రతిభకు తానే పొంగిపోతాడు. ఓటమి దివ్యత్వాన్ని ఆహ్వానిస్తుంది. మనిషి గుండె దివ్యత్వంతో నిండిపోవాలి. చిన్న ప్రయత్నాలు పెద్ద ఫలితాలకు మార్గం చూపుతాయి. లౌకికంగా మనిషి అలౌకిక ఫలితాలు పొందవచ్చు. దృక్పథం విశాలం కావాలి. ప్రపంచం అసంపూర్ణం కనుక అతి భారం అనిపిస్తుంది. మనిషి పూర్ణత్వం పొందగలగాలి. కాలం కోసం నిరీక్షించకూడదు. మనిషి ఆత్మపై పడిన ముద్రలు సులభంగా చెరిగిపోవు. ఎంత కృషి చేసినా ఫలితం కనిపించదు. మనిషి అజ్ఞానం, వ్యర్థ ప్రయత్నాలు జగన్మాతకు బాధ అనిపిస్తాయి. సత్యం సురక్షితంగా ఉండిపోతుంది. జగన్మాత అమృతవాణి వినిపించదు. అంతరంగం మూతపడిపోతుంది. మనిషి సరైన ప్రయత్నం చేయాలి.
జగజ్జనని, సకల కళా విలాసిని, సృష్టికర్త్రి. కాలం తన హృదయాన్ని పరమాత్మ ముందు విప్పలేదని కినుక వహించకమ్మా. విశ్వ వినోదకర్తవు నీవు. నీవు మావలే ప్రాపంచిక బంధాలు లేవు. పొందవలసిన పరమార్థం లేదు. అందుకోవలసిన పరమార్థం మా లోపలే ఉందని మాకు తెలియదు. బయట వెతుకులాడే వారికి అది ఎన్నటికీ లభించదని తెలియదు. నీదైన విశ్వరహస్యాన్ని, నీ మహత్తర శక్తిని కాస్త మాకు అనుగ్రహించు మాత. నీ సజీవ రూపం ఏదైనా మానవాళికి ముక్తిదాయకమే. అది భవ్య సందేశమే అవుతుంది. ఒక శరీరంలో నీ అనంత శక్తుల్ని నింపి ప్రపంచంలోకి పంపించు. నీ దివ్యత్వం ప్రతిష్ఠించిన ఒక రూపం చాలు మమ్మల్ని ఉద్ధరించడానికి. ఒక్క మేధలో విశ్వ విజ్ఞానాన్ని నిక్షిప్తం చేయి. నీ ప్రేమను సమీకరించు. దేవి, మానవ రూపంలో ఒక్కసారి అవతరించవు. భౌతిక రూపంలో నీ దివ్య సౌందర్యాలను ఆవిష్కరించు. ఓ శక్తి స్వరూపిణి, ఈశ్వరీయతను నీ వెంట తీసుకురా. మానవులకు ఈశ్వరీయతను పంచిపెట్టు. నీ కటాక్ష వీక్షణాలే జగతికి ప్రగతి బాటలవుతాయి. నీ అమృత సందేశాన్ని మాకు వినిపించు దేవి. ఒక్క మహత్కార్యంతో విధి కవాటాలను బ్రద్దల కొట్టు. అశ్వపతి ఆశ అడియాస అయింది. అతని విన్నపాలు గాలిలో కలిసిపోయాయి. పరమాత్మ అతని వేడుకోలు వినిపించుకోలేదు. ప్రతికూల శక్తుల అవరోధాలు అధిగమించలేకపోయాడు. కానీ తనలో ఒక నాదం నినదించింది. ఆ నాదంలో సౌందర్యం ఉంది, ఒక సందేశం ఉంది. అతని ఆత్మ చుట్టూ తేజోవలయాలు. జగన్మాత పెదవులపై దరహాసం దోబూచులాడింది. ఆమె అశ్వపతి ఆంతర్యాన్ని గ్రహించినట్లు, దానిని ఆమోదించినట్లు అనిపించింది. ఓ మార్గదర్శి, నీ ఆవేదన అర్థమైంది. నీ నివేదన స్వీకరించాను. ఎవరో ఒకరు అవతరించాలి. విధి లిఖించిన కఠిన నియమాల్ని చెరిపివేయాలి. ఆత్మబలంతో మనిషి విధిని మార్చాలి. ఈ ప్రపంచాన్ని మార్చగల పరప్రజ్ఞ, అపరిమిత మేధాశక్తి ఈ స్తబ్దతను, నిశ్శబ్దాన్ని ఛేదించుకొని వస్తుంది, అవతరిస్తుంది. అన్ని శక్తులు, ఔన్నత్యాలు ఆ రూపంలో కలగలిసి ఉంటాయి. ఆ రూపంలో ప్రవేశిస్తాయి. ఒక దివ్య సౌందర్యం భువిపైన అవతరిస్తుంది. ఆమె వినీల కపోలాలలో ప్రమోదం దాగి ఉంటుంది. శాబకం తన నిజ ఆవాసమైన వృక్షాన్ని ఆశ్రయించినట్లు అమర ప్రేమ ఆమెను ఆశ్రయిస్తుంది. ఆమెలో విషాదం ఉండదు, ఆకర్షణ ఉంటుంది. ఆమె గొంతులో సంగీత మార్ధవం, ఆమె నవ్వులో స్వర్గ నిర్ఘర కలస్వనం వినిపిస్తుంది. ఆమె హృదయంలో ప్రజ్ఞ నిబద్ధమై ఉంటుంది. విజేత కరవాలం వంటిది ఆమె శక్తి. అది ఆమె స్వంతం. ఆమె చూపులు బ్రహ్మానంద పరిమళాలు. ఒక పారిజాతపు అంటు భూమిపైన నాటబడుతుంది. మృత్యువు సమీపించినప్పుడు అది మహావృక్షమవుతుంది. ఆమె భౌతిక పరిమళాలు ప్రకృతి పరిధుల్ని దాటిపోతాయి. ఆ మానవి సంకల్పం విధిని మార్చగలదు. అనంత తేజస్సులో ఒక జ్యోతి అంతర్హితమైంది. ఔన్నత్యం అంతర్లీనమైంది. అమృతత్వం మూల ప్రకృతిని చేరింది. శబ్దం నిశ్శబ్దమైంది. ఒకప్పుడు చేరువై సన్నిహితంగా మసలిన
ఆనందం సుదూర నిశ్శబ్దంలోకి జారిపోయింది. ధ్యానంలో చెవులు వినలేని నాదాలు అవి. ఒక ఋతం సుదూరాన ఉన్న ఋతాల్ని పలకరించింది. స్వనం క్రమంగా నిర్గమించి నిస్వనమైంది. ఇంద్రియ చాపల్యాన్ని, లోలతను వదిలి పృథ్వీ మోహన రూపాన్ని వదిలిపెట్టింది. ఆమె అంతరంగం శూన్యమై తేజస్సును నింపుకుంది. అన్నీ అసంపూర్ణ ఆధ్యాత్మిక సీమలే, అన్నీ ప్రశాంతంగా కనిపించే నిరుపహతి స్థలాలే. ఆ నిశ్శబ్దం నీడన ఒక రూపం కదిలింది. ఒక కాంతి రేఖ తొణికింది. తేజస్సు ఒలికింది. చైతన్య సాగరం పైన ఒకే తరంగం కలకల నాదాలతో, కిలకిల స్వరంతో, ధవల కాంతితో కదలి వచ్చింది. ఒక ఔన్నత్యం పొంగి పొరలింది. నిర్గుణ ప్రశాంత సీమలలో చిరుస్పందన, పెను చైతన్యం. ప్రకృతి కనురెప్పలు బరువుగా వాలాయి. అశ్వపతి తపోమందిరాలు, తేజోమండలాలు దాటి దిగివచ్చాడు. తేజస్సు నిస్తేజమైంది. తేజోమండలాల శోభలు క్రమంగా దూరమైనాయి. అవి జారిపడుతున్న ఉల్కల వలె దూరానికి పారిపోయాయి. శరీరం చైతన్యం పొందసాగింది. స్మృతి బాహ్య ప్రపంచపు అంచుకు చేరింది. ఆత్మ వేగంగా శబ్దమయ ప్రపంచంలోకి వచ్చి చేరింది. ప్రాపంచిక కార్యకలాపాలలోకి చొరబడ్డది. దేవతలు మాత్రమే పయనించవలసిన రథం పైన తేజో చక్రాలను అమర్చి తిరిగాడు. స్వర్లోక సౌందర్యాలు ఆస్వాదించాడు. చివరకు ఆధ్యాత్మిక ద్వారాలు దాటి మన ప్రపంచంలో ప్రవేశించాడు. భౌతిక ప్రపంచం అతనికి ఆహ్వానం పలికింది. పై లోకాలలో తాను ఆర్జించిన జ్ఞానం, తెచ్చుకున్న జ్ఞాన శకలాలు అతని ఆలోచనల్లో దాక్కున్నాయి. తన శోధనకు, పరిశోధనకు అవి ఉపకరణాలైనాయి. తాను వాటి ఆసరాతో సత్యలోక తీరాలను చేరుకోగలడు. తాను దాచుకున్న జ్ఞాన శకలాలే తనకు ఆధారం. తాను దాచుకున్న జ్ఞాన శకలాలే తనకు ఆధారం. అశ్వపతి సత్యయోగి అయినాడు. సత్యాన్వేషణ అతని లక్ష్యం, గమ్యం. అనేక జన్మలలో ఆర్జించుకున్న తపశ్శక్తి ఎంతో ఉంది. అండగా నిలిచింది. అనేక సాహస కార్యాలు చేశాడు. నిశీధ గర్భంలో మేల్కొని అజ్ఞానపు తెరలను ఛేదించుకొని గగన విహారం చేయసాగాడు. తారాపథంలో యోగిగా సంచరించాడు. మనస్సును శోధించి ఆత్మశరీరిగా పయనించాడు. అతీంద్రియ అగోచర మండలాలను సులభంగా చేరగలిగాడు. ప్రపంచంలో తన విద్యుక్త ధర్మాలను, కర్తవ్యాలను నెరవేర్చుతూ తన దివ్య ప్రజ్ఞతో దివ్యలోకాలను సందర్శించాడు. అతను పూర్ణయోగి. అనంత సాగరం మధ్యలో ఘన శిలావేదికపై నిలిచి విశ్వంలో తన ఆత్మ సామ్రాజ్యం సుస్థిరం చేసుకోగలిగాడు. భూగోళం అస్థిరం, తన జీవితం అస్థిమితం. అయినా తనది సత్యాన్వేషణ, తన పరిశోధన సత్యలోకాలలో.